అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ మాట అమ్మాయి పాట. మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. యుద్ధకాండ తరువాయి భాగం చెప్పుకుందాము. రాముడు హనుమంతుడిని పిలిచి, హనుమంతుడా, నీవు రాక్షసరాజైన విభీషణుడి అనుమతితో లంకకు వెళ్ళి రావణుడి ఇంట్లో ఉన్న సీత వద్దకు వెళ్ళి, నేను సుగ్రీవ లక్ష్మణులతో సుఖంగా ఉన్నానని, నా చేత రావణుడు చచ్చాడని చెప్పి ఆమె ఏమి చెబుతుందో తెలుసుకురా అన్నాడు. హనుమంతుడు లంకానగరం ప్రవేశించి రావణుడి ఇంటికి వెళ్ళి అక్కడ ఒక చెట్టు కింద రాక్షస స్త్రీల మధ్య దుఃఖదేవతలాగా కూర్చొని ఉన్న సీతను సమీపించి తన పేరు చెప్పుకొని వినమ్రుడై నిలబడ్డాడు. సీత వెంటనే అతన్ని గుర్తుపట్టలేదు. ఆమె తనను గుర్తించి సౌమ్యురాలు కాగానే హనుమంతుడు ఇలా అన్నాడు, వైదేహి, సుగ్రీవ లక్ష్మణ సమేతుడైన రాముడు కుశలంగా ఉన్నాడు. విభీషణుడి సహాయంతోనూ వానరుల బలాలతోనూ ఆయన శత్రువును చంపేశాడు. ఆయన కార్యం సిద్ధించింది. రావణుడు మరణించాడు. లంక వశమయ్యింది. ఇప్పుడు నీవు రావణుడి ఇంట ఉన్నప్పటికీ విభీషణుడి ఆధీనంలో ఉన్నావు కనుక నీకేమీ భయం లేదు. నీవు సుఖంగా ఉండవచ్చు. విభీషణుడు నిన్ను చూడవస్తాడు అని రాముడు నీతో చెప్పమన్నాడు. ఈ మాటలు విని సీత పరమానందం చెంది ఏమీ బదులు చెప్పలేకపోయింది. ఏం ఆలోచిస్తున్నావు? నాకేం చెబుతావు అని హనుమంతుడు హెచ్చరించిన మీదట ఆమె తడబడుతూ, ఈ సంతోష వార్త విని నా నోట మాట రావటం లేదు. నిన్నెలా ప్రశంసించాలో నాకు తెలియటం లేదు. నీకివ్వదగిన కానుక కూడా ముల్లోకాలలోనూ కనపడదు అన్నది. అమ్మా, నిన్ను అశోకవనంలో నానా దుర్భాషలు ఆడిన ఈ రాక్షస స్త్రీలను చిత్రహింస చేసి చీల్చి చెండాడాలని ఉంది. అనుమతి ఇవ్వు అన్నాడు హనుమంతుడు. నాయనా, వీళ్ళు రావణుడి దాసీలు. యజమాని చెప్పినట్లు చెయ్యకపోతే శిక్ష పొందుతారు. వీరిపైన ఆగ్రహం భావ్యం కాదు. ఏ జన్మలోనో చేసుకున్న పాపానికి ఫలితంగా ఈ కష్టాలన్నీ పడ్డాను. ఈ రాక్షస స్త్రీలు ఏ తప్పు చెయ్యలేదు. ఒకవేళ చేసినా ఉదారులు క్షమించవచ్చు. తప్పులు చెయ్యని వారెవ్వరుంటారు అని అన్నది. అమ్మా, నీవు అన్ని విధాలా రాముడికి తగిన భార్యవు. రాముడి వద్దకు వెళ్ళి ఏం చెప్పమంటావు అన్నాడు హనుమంతుడు. నాకు నా భర్తను చూడాలని ఉంది అన్నది సీత. రాముణ్ణి తప్పక చూస్తావులే అని చెప్పి హనుమంతుడు రాముడి వద్దకు తిరిగి వెళ్ళాడు. అతను రాముడితో ఎంతో దుఃఖితురాలై ఉన్న సీతను వెళ్ళి చూడు, నీకు విజయం లభించిందని విని ఎంతో సంతోషించి ఆమె నిన్ను చూడగోరుతున్నది అన్నాడు. రాముడి కంట నీరు వచ్చింది. అతనికి ఏం చెయ్యాలో తెలియలేదు. సీత చాలా కాలంగా రావణుడి ఇంట ఉన్నది. ఆమెను స్వీకరిస్తే అపకీర్తి, నిర్దోషిని నిరాకరించటం తప్పవుతుంది. అతను విభీషణుడికేసి తిరిగి, నీవు సీతను చక్కగా స్నానం చేయించి శరీరానికి గంధపు పూతలు పూయించి నగలతో అలంకరించి త్వరగా ఇక్కడకు తీసుకురా అన్నాడు. విభీషణుడు వెళ్ళి తన స్త్రీల ద్వారా సీతకి మాట చెప్పించాడు. సీత స్నానం చెయ్యకుండానే తన భర్తను చూస్తానన్నది. కానీ విభీషణుడు రాముడు చెయ్యమన్నట్లే చేస్తే బాగుంటుంది అన్నాడు. ఆడవాళ్లు సీతకు తలంటి స్నానం చేయించి శరీరానికి పూయవలసిన పూతలన్నీ పూసి మంచి నగలు పెట్టి మంచి బట్టలు కట్టి మంచి బట్ట పైన కప్పారు. చక్కని పల్లకీలో ఆమెనెక్కించి అనేక మంది రాక్షసులను పరివారంగా పెట్టి విభీషణుడు ఆమెను రాముడున్న చోటికి తీసుకుపోయాడు. సీతను ఎలా పరిగ్రహించటం, ఎలా త్యజించటం అని కొట్టుకుంటున్న రాముడికి విభీషణుడు వచ్చి సీతను తెచ్చానని చెప్పగానే సీత మళ్ళీ తన కంట పడుతుందన్న సంతోషం కూడా కలిగింది. అతను విభీషణుడితో, సీతను నా ముందుకు తీసుకురా అన్నాడు. విభీషణుడి ఆజ్ఞపైన అతని భటులు అక్కడ మూగి ఉన్న వానరులను దూరంగా తోలేశారు.
రాముడు విభీషణుడితో, ఎందుకు వీరందర్నీ తరిమేస్తున్నావు? వీళ్ళు పరాయి వాళ్ళు కారు, నా వాళ్లే. ఆపత్ సమయంలోనూ స్వయంవరంలోనూ పెళ్ళిళ్ళు యజ్ఞాలు మొదలైనవి జరిగేటప్పుడు స్త్రీలు ప్రజల మధ్యకు రావచ్చు. ఇది యుద్ధభూమి. సీత నా వియోగంతో బాధపడుతున్నది. అందుచేత వీరంతా ఈ సమయంలో ఆమెను చూడవచ్చు అన్నాడు. విభీషణుడు వెళ్ళి సీతను రాముడి ఎదుటకు తీసుకువచ్చాడు. రాముడన్న మాటలలో లక్ష్మణ సుగ్రీవాదులకు సీతపైన ప్రేమ ఉన్న లక్షణాలు కనపడక విచారం కలిగింది. సీత సిగ్గుచేత ముడుచుకుపోతూ రాముడి ఎదుటకు వచ్చింది. ఆమె వెనుకగా విభీషణుడు వచ్చాడు. అంతమంది ఎదుట తన ముఖం చూపలేక సీత చీరతో ముఖం కప్పుకొని రాముడికేసి చూస్తూ అతనికెదురుగా నిలబడింది. రాముడు సీతను చూసి చాలా పరుషంగా ఇలా అన్నాడు. సీత, పౌరుషంవంతుడైన వాడు చెయ్యగల పని చేశాను. శత్రువును చంపి నిన్ను తిరిగి సంపాదించాను. శత్రువు నాకు చేసిన అవమానాన్ని కడిగేసుకున్నాను. నా శ్రమ ఫలించింది. నా ప్రతిజ్ఞ నెరవేరింది. సుగ్రీవుడి ప్రయత్నము విభీషణుడి ప్రయత్నము సఫలమయ్యాయి. అయితే నేనిదంతా నీకోసం చెయ్యలేదు. నా వంశానికి కలిగిన కళంకం పోగొట్టుకోవటానికి చేశాను. నాకు నీతో పని లేదు. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోవచ్చు. నేను ఈ మాట బాగా ఆలోచించే చెబుతున్నాను. చాలా కాలంగా పరాయివాడి దగ్గర ఉన్న దాన్ని అభిమానవంతుడెవ్వడూ తిరిగి గ్రహించడు. నిన్ను ఎవరు పోషిస్తే వారి వద్ద ఉండు. లక్ష్మణుడు కానీ భరతుడు కానీ వానర రాజైన సుగ్రీవుడు కానీ రాక్షస రాజైన విభీషణుడు కానీ నిన్ను పోషించవచ్చు. నీకెక్కడ సుఖంగా ఉంటుందని తోస్తే అక్కడనే ఉండవచ్చు. ఇంతకాలంగా పతి వియోగంతో కుమిలిపోయి చివరకు అతని నోట అమృతవాక్కులు వినవలసిన సీత ఇలాంటి మాటలు విని నిలువునా కంపించిపోతూ కన్నీరు కార్చసాగింది. అతని నోట అలాంటి మాటలెన్నడూ విన్నది కాదు. అందుచేత అవమానంతో ఆమె తల మరింత వాలిపోయింది. ఆమె గద్గద కంఠంతో ఇలా అన్నది. వీరుడా, అజ్ఞాని తెలియని మాటలన్న విధంగా ఈ కర్ణ కఠోరమైన మాటలు ఎందుకంటున్నావు? నీవనుకున్నట్లుగా నేను ఏ దోషమూ చెయ్యలేదు. దుష్ట స్త్రీలను బట్టి స్త్రీజాతినంతటినీ శంకిస్తున్నావు. నీకు నా స్వభావం తెలుసు. అందుచేత అలాంటి శంక విడిచిపెట్టు. నేను అధీనురాలనై ఉండి రావణుడు నా శరీరాన్ని తాకితే అది నా తప్పు కాదు. నా ఆధీనంలో ఉన్న మనసు మాత్రము నీపైనే ఉన్నది. ఇంతకాలము కలిసి ఉన్న తరువాత కూడా నా స్వభావం నీకు తెలియకపోతే ఇక తెలిసే మార్గమే లేదు. హనుమంతుడు నన్ను వెతుకుతూ వచ్చినప్పుడే నన్ను విడిచిపెట్టినట్లు కబురు చేసి ఉంటే అప్పుడే ఆత్మహత్య చేసుకుని ఉందును. నీకు నీ మిత్రులకు ఇంత శ్రమ లేకపోయి ఉండును. నన్ను అగ్నిసాక్షిగా పెళ్లాడటం కానీ చాలా కాలంగా నన్నెరిగి ఉండటం కానీ నీకిప్పుడు ప్రమాణం కాలేదు. సీత రాముడితో ఈ మాటలు అని లక్ష్మణుడితో, లక్ష్మణ, ఇంత మాట పడి నాకు జీవించాలని లేదు. చితి పేర్పించు. నేనందులో ప్రవేశించి ప్రాణత్యాగం చేస్తాను. 10 మంది మధ్య భర్త చేత విడవబడిన భార్యకు మరో గతి లేదు అన్నది. లక్ష్మణుడు అతి దీనంగా రాముడి ముఖం కేసి చూసి సీత అగ్నిప్రవేశం చేసి ఆత్మహత్య చేసుకోవటానికి అతను సుముఖుడేనని గ్రహించి చితిపేర్చాడు. తల వంచుకొని ఉన్న రాముడికి సీత మెల్లిగా ప్రదక్షిణ చేసి మండుతున్న చితి వద్దకు వచ్చి దేవ బ్రాహ్మణులకు నమస్కారం చేసుకొని చేతులు మోడ్చి, నేను రాముణ్ణి తప్ప తలవకపోయినట్లయితే, నన్ను గురించి రాముడికి కలిగిన శంక అబద్ధమైతే, నేను మనోవాకాయ కర్మల రాముణ్ణి అతిచరించకపోయినట్టయితే, సర్వసాక్షి అయిన అగ్నిహోత్రుడు నన్ను సర్వవిధాలా కాపాడుతాడు కాక అని చెప్పి అగ్నికి ప్రదక్షిణ చేసి అందులో ప్రవేశించింది. అది చూసి వానరులు రాక్షసులు కూడా హాహాకారాలు చేశారు. ఆ హాహాకారాలు వింటూ రాముడు బాధతో అశ్రువులు రాల్చాడు. అప్పుడు కుబేరుడు, యముడు, దేవేంద్రుడు, వరుణుడు, శివుడు, బ్రహ్మ,
కాంతివంతమైన విమానాలలో లంకకు చేరి రాముడి వద్దకు వచ్చారు. వాళ్ళు చేతులెత్తి రాముడితో, లోకకర్తవు, జ్ఞానావతారుడివి, సీత అగ్నిప్రవేశం చేస్తుంటే ఎలా చూస్తూ ఊరుకున్నావు అన్నారు. నేను దశరథుడి కొడుకుననే అనుకుంటున్నాను. నేను పరమార్థంలో ఎవణ్ణో, ఎందుకు పుట్టానో బ్రహ్మ చెప్పాలి అన్నాడు రాముడు. నీవు సాక్షాత్తు నారాయణుడివి, సీత లక్ష్మీదేవి. రావణ సంహారం కోసం ఈ భూలోకంలో మానవ జన్మ ఎత్తావు, రావణవధ చేశావు. ఇక వైకుంఠానికి రా అన్నాడు బ్రహ్మ. బ్రహ్మ అలా అనగానే అగ్నిహోత్రుడు సీతనెత్తుకొని చితి నుంచి లేచి వచ్చాడు. అగ్నిహోత్రుడు మానవాకారం ధరించి పైకి లేవగానే చితి చెల్లాచెదరైపోయింది. అగ్ని సీతను తెచ్చి రాముడికిస్తూ, ఇదిగో నీ సీత, ఈవిడ ఏ పాపము ఎరుగదు. ఈమె మనసు ఒక్క క్షణమైనా నీపై నుంచి మరొకరి పైకి మరలలేదు. ఆమె మనస్సు తనకేసి తిప్పాలని రావణుడు విశ్వప్రయత్నాలు చేశాడు, కానీ అవేమీ ఫలించలేదు. కనుక ఈమెను పరిగ్రహించు, ఇది నా ఆజ్ఞ అన్నాడు. సీత ఏ పాపము ఎరగదని నాకు తెలుసును, కానీ సదాచారాన్ని గౌరవించి ఆమె అగ్నిప్రవేశం చేస్తుంటే చూస్తూ ఊరుకోవలసి వచ్చింది. లేకపోతే లోకులు నన్ను మోహాంధుడి కింద కట్టేస్తారు. అగ్ని కంటే కూడా పవిత్రమైన సీతను రావణుడేం చెయ్యగలడు? ఇప్పుడు సీత పాపరహిత అని 3 లోకాలకు వెల్లడి అయింది. నేనామెను తప్పక పరిగ్రహిస్తాను అని రాముడన్నాడు. అప్పుడు శివుడు రాముడితో, రామా, స్వర్గం నుంచి నీ తండ్రి దశరథుడు విమానంలో వచ్చాడు చూడు. ఆయన మాట నిజం చేసినందువల్ల ఆయనకు ఇంద్రలోకం లభించింది అన్నాడు. రామలక్ష్మణులు విమానంలో వచ్చిన దశరథుణ్ణి చూసి ఆయనకు నమస్కారం చేశారు. దశరథుడు రాముణ్ణి దగ్గరకు తీసుకొని కౌగలించుకొని, నాయనా, నిన్ను ఎడబాసిన నాకు స్వర్గసుఖాలు కూడా తృప్తికరంగా లేవురా. నిన్ను అరణ్యానికి పంపానన్న మాట, కైకేయి అన్న మాటలు నన్నింకా బాధిస్తూనే ఉన్నాయి. అయితే నీ పట్టాభిషేకానికి విఘ్నం కలిగించింది దేవతలేనని, రావణ సంహారం కోరి వారా పని చేశారని నాకు తెలియవచ్చింది. నీ వనవాసం 14 ఏళ్ళు తీరిపోయింది. ఇక నీవు అయోధ్యకు వెళ్ళి రాజ్యాభిషేకం చేసుకో. నిన్ను చూసి కౌసల్య చాలా సంతోషిస్తుంది అన్నాడు. ఆయన లక్ష్మణుడికి, సీతకు కూడా కొన్ని హితవాక్యాలు చెప్పాడు. దశరథుడు స్వర్గానికి తిరిగి వెళ్ళాక ఇంద్రుడు రాముణ్ణి శ్లాఘించి ఏదైనా వరం కోరుకోమన్నాడు. తన కోసం యుద్ధంలో చనిపోయిన వానర భల్లూకాలందరినీ తిరిగి బతికించమని కోరాడు రాముడు. ఇంద్రుడు అలాగే చేశాడు. చావగా మిగిలిన వానరులు, చచ్చిన వానరులు తిరిగి బ్రతకటం చూసి అత్యాశ్చర్యం చెందారు. తరువాత దేవతలంతా వెళ్ళిపోయారు. రాముడు ఆ రాత్రి సుఖంగా నిద్రపోయాడు. మర్నాడు విభీషణుడు వచ్చి రాముణ్ణి స్నానం చేయిస్తానని, నగలు బట్టలు ధరింపచేస్తానని చెప్పి ఆహ్వానించాడు. అలాంటివన్నీ సుగ్రీవుడు మొదలైన వారికి చేయించు. 14 ఏళ్ళు పూర్తి అయిన మర్నాడు నేను తిరిగి రాకపోతే ప్రాణం వదులుతానని నా తమ్ముడు శపథం చేశాడు. వాడన్నంత పని చేస్తాడు. అలాంటప్పుడు నాకు స్నానాలు, వస్త్రాభరణాలు దేనికి? నేను వెంటనే అయోధ్యకు వెళ్ళాలి అని రాముడన్నాడు. ఒక్క రోజులో నేను నిన్ను పుష్పక విమానం మీద అయోధ్యకు చేర్చగలను. ఇంతకుముందు కుబేరుడు వచ్చినా కూడా అతని విమానం అతనికిచ్చేయకుండా నీ కోసం ఉంచాను. నేను నీకు, నీ తమ్ముడికి, నీ భార్యకు ఇచ్చే ఆతిథ్యం తీసుకొని మరీ వెళ్ళాలని నా ప్రార్థన అన్నాడు విభీషణుడు. నీ భక్తే నాకు చాలు. నా మనసు భరతుణ్ణి, నా తల్లులను చూడాలని తహతహలాడుతున్నది. నా వనవాసం పూర్తి అయ్యింది. భరతుడు ఘోర ప్రతిజ్ఞ చేశాడు. నేనిక్కడ ఎలా ఉండను? ఈ పుష్పక విమానం ఇచ్చినదే నాకు 10,000 అన్నాడు రాముడు. విభీషణుడు వెళ్ళి పుష్పక విమానం తెచ్చి రాముడి ముందుంచాడు. అది చాలా పెద్దది. అందులో బంగారంతో చేసిన భాగాలున్నాయి. వైడూర్య మణులతో చేసిన ఆసనాలున్నాయి. దానికి బంగారు కమలాలు, గజ్జెలు, గంటలు ఉన్నాయి. విభీషణ,
వానరులు మహత్తరమైన కార్యం సాధించారు. వారిని కానుకలతో సంతోషపెట్టు, అందువల్ల నీకు గొప్ప కీర్తి కలుగుతుంది అని చెప్పి రాముడు, సీత, లక్ష్మణులతో సహా పుష్పకం ఎక్కాడు. అతను సుగ్రీవుడు మొదలైన వారికి, విభీషణుడికి వీడ్కోలు చెప్పి తాను అయోధ్యకు తిరిగి పోవటానికి వారి అనుమతి కోరాడు. మమ్మల్ని కూడా నీ వెంట తీసుకుపోతే మేం నీ పట్టాభిషేకం చూసి ఆనందిస్తాం అన్నారు వాళ్ళంతా. అలా అయితే మరీ సంతోషం అని రాముడు అందరినీ పుష్పకంలోకి రమ్మన్నాడు. అందరినీ ఎక్కించుకొని పుష్పకం ఆకాశంలోకి లేచింది. అంతమంది ఎక్కినా విమానం ఇరుకనిపించలేదు. విమానం పోతూ ఉంటే రాముడు సీతకు రాక్షస వీరులు యుద్ధభూమిలో చనిపోయిన స్థలాలు, సేతువు, విభీషణుడు తనను కలుసుకున్న చోటు మొదలైనవి చూపుతూ వచ్చాడు. కిష్కింద కనుచూపు మేరలోకి రాగానే సీత, తార మొదలైన సుగ్రీవుడి భార్యలను, ఇతర వానర వీరుల భార్యలను తన వెంట తీసుకుపోవాలన్న కోరిక ప్రకటించింది. రాముడు సరేనని పుష్పకాన్ని కిష్కిందలో దింపి సీత కోరికను సుగ్రీవుడికి తెలిపాడు. సుగ్రీవుడు తన అంతఃపురానికి వెళ్ళి తారతో వానర వీరుల భార్యలందరినీ ప్రయాణం చెయ్యమన్నాడు. తార అందరూ వానర స్త్రీలను ప్రయాణానికి సిద్ధం చేసింది. వారందరూ బాగా అలంకారాలు చేసుకొని సీతను చూడాలన్న అభిలాషతో వచ్చారు. వానర వనితలందరినీ ఎక్కించుకొని విమానం మళ్ళీ ప్రయాణం సాగించింది. సీత రాముడు ఋష్యమూకం మీద తనను సుగ్రీవుడు కలుసుకున్న చోటు చూపించాడు. అలాగే అతను తనకు శబరి కనిపించిన చోటు, జటాయువు రావణుడితో పోరాడిన చోటు, జనస్థానంలో తాము నివసించిన ఆశ్రమము మొదలైనవన్నీ సీతకు చూపాడు. క్రమంగా విమానం అయోధ్యకు చేరవచ్చింది. వానర రాక్షసులందరూ లేచి నిలబడి దూరాన కనిపించే అయోధ్య నగరాన్ని ఆసక్తితో చూశారు. కానీ రాముడు తిన్నగా అయోధ్యకు వెళ్ళక భరద్వాజ ఆశ్రమంలో దిగి భరద్వాజ మహాముని ద్వారా భరతుడి యోగక్షేమాలు, తన తల్లుల యోగక్షేమాలు తెలుసుకున్నాడు. అతను చైత్రశుద్ధ పంచమి నాడు అయోధ్య నుంచి వనవాసం బయలుదేరాడు. ఇవాళ చైత్రశుద్ధ చవితి. ఈ రోజుతో సరిగ్గా 14 ఏళ్లు నిండాయి. ఆ రోజు రాముడు తన ఆతిథ్యం స్వీకరించి మర్నాడు అయోధ్యకు వెళ్ళాలని భరద్వాజుడు కోరాడు. రాముడు హనుమంతుణ్ణి పిలిచి, నీవు అయోధ్యకు వెళ్ళు, దారిలో శృంగిబేరీపురంలో గుహుణ్ణి కలుసుకొని నా క్షేమ సమాచారాలు చెప్పు. నాకతను ప్రాణం లాంటివాడు. అతని ద్వారా నీకు అయోధ్య వార్తలు తెలుస్తాయి. నా క్షేమ సమాచారం విని అతను చాలా సంతోషిస్తాడు. అయోధ్యకు వెళ్ళి భరతుడికి మన వార్తలన్నీ వివరంగా చెప్పు. నా విజయ వార్తలన్నీ విన్నప్పుడు భరతుడి ముఖంలో ఏ మార్పు కలిగేది శ్రద్ధగా గమనించు. ఇంతకాలము రాజ్యభోగాలు అనుభవించిన వాడికి అవన్నీ పోతాయంటే బాధగానే ఉంటుంది. అందుచేత అతని మనోభావం సరిగ్గా గ్రహించు. అతనికే రాజ్యం చెయ్యాలని ఉంటే అలాగే చెయ్యవచ్చు. అతనికి అలాంటి కోరిక ఉన్నట్లు తోస్తే మేము అయోధ్యకు చేరకముందే ఎదురు వచ్చి కలుసుకో అన్నాడు. హనుమంతుడు మానవ రూపం ధరించి వాయు మార్గాన బయలుదేరి గంగా యమున సంగమం దాటి శృంగిబేరీపురం చేరుకొని గుహుణ్ణి కలుసుకున్నాడు. గుహుడితో రాముడు రేపు ఉదయం భరద్వాజాశ్రమం నుంచి బయలుదేరి వస్తున్నాడని చెప్పి హనుమంతుడు బయలుదేరి అయోధ్యకు కొంచెం దూరంగా ఉన్న నంది గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ భరతుడు ఒక ఆశ్రమం కల్పించుకొని తపస్విలాగా ఉంటున్నాడు. 14 ఏళ్ళు నిండినప్పటి నుంచి రాముడింకా రానేలేదే అని విచారిస్తున్నాడు. హనుమంతుడు భరతుణ్ణి కలుసుకొని, రాజా, శుభవార్త తెచ్చాను. రాముడు రావణుణ్ణి చంపి సీతను తిరిగి సంపాదించుకొని మహాబలులైన మిత్రులతో వస్తున్నాడు. సీతారాముల వెంట లక్ష్మణుడు కూడా వస్తున్నాడు అని చెప్పాడు. ఈ మాట వినగానే భరతుడు ఆనంద పారవస్యంతో మూర్ఛపోయాడు. అతను తిరిగి స్పృహ తెలియగానే హనుమంతుణ్ణి కౌగలించుకొని, ఈ సంతోష వార్త తెచ్చిన నీవు మనిషివో దేవతవో నాకు తెలియదు.
ఇందుకు నీకు 1,00,000 గోవులను, 100 ఉత్తమ గ్రామాలను, 16 మంది అందగత్తెలైన కన్యలను దానంగా ఇస్తాను అన్నాడు. ఇద్దరూ చాలాసేపు కూర్చొని మాట్లాడుకున్నారు. రామ వనవాస కాలంలో జరిగిన సంగతులన్నింటినీ హనుమంతుడు భరతుడికి చెప్పాడు. భరతుడు శత్రుఘ్నుడితో ఊరంతా అలంకరించమని, వాద్యాలు ఏర్పాటు చెయ్యమని, రాముడికెదురు వెళ్ళటానికి వేశ్యలను సిద్ధపరచమని చెప్పాడు. నంది గ్రామానికి అయోధ్యకు మధ్యనున్న మార్గాన్ని చక్కగా చదును చేశారు. అంతటా నీళ్లు, పూలు చల్లారు. రాజమార్గాలు పూల తోరణాలు కట్టి గంధం చల్లి రంగురంగుల ముగ్గులు పెట్టారు. రాజపరివారము, స్త్రీజనము రామ దర్శనార్థం గుంపులు గుంపులుగా బయలుదేరారు. వేలాది ఏనుగులను, గుర్రాలను అలంకరించారు. వాటిపైన కొందరు, రథాలెక్కి కొందరు బయలుదేరారు. కౌసల్య, కైకేయి, సుమిత్రలు వెనకగా దశరథుడి భార్యలందరూ పల్లకీలెక్కి వచ్చారు. వీరందరితో పాటు నగరవాసులందరూ నందిగ్రామం చేరుకున్నారు. రాముడింకా రాడేమని భరతుడు ఆరాటపడి హనుమంతుడు తనతో అబద్ధం చెప్పాడని సంశయించాడు. కానీ అంతలోనే పుష్పకం కనబడింది. అది త్వరలోనే ఎగిరి వచ్చి నేల మీద వాలింది. భరతుడు రాముడికి ఎదురు వెళ్ళి నమస్కరించాడు. రాముడు అతన్ని ఆలింగనం చేసుకున్నాడు. వానర వీరులందరూ మానవ రూపాలు ధరించి ఉన్నారు. భరతుడు వారినందరినీ పరామర్శించాడు. అతను సుగ్రీవుడితో, సుగ్రీవా, మేమది వరకు 4 అన్నదమ్ములం. నీవిప్పుడు మాలో 5వ వాడివి అయ్యావు అన్నాడు. విభీషణుణ్ణి కూడా అతను చేసిన సహాయానికి మెచ్చుకున్నాడు. రాముడు కౌసల్యకు, ఇతర తల్లులకు, వశిష్ఠుడికి నమస్కరించాడు. భరతుడు తన వద్దనున్న రామపాదుకలను రాముడి కాళ్లకు స్వయంగా తగిలించాడు. తరువాత అతను రాముడికి చేతులు మోడ్చి, రాజా, నీ రాజ్యాన్ని నీవు తీసుకో. ఈ రాజ్యం తిరిగి నీకు అప్పగించటంతో నా జన్మ ధన్యమయ్యింది. నీవు వెళ్ళే నాటికన్నా ఇప్పుడు బొక్కసము, ధాన్యము, సైన్యము 10 అన్నాడు. రాముడు నందిగ్రామం చేరుతూనే పుష్పక విమానం కుబేరుడి వద్దకు పంపేశాడు. అందరూ కూర్చున్న మీదట భరతుడు రాముడితో, అన్నా, నీవు నా తల్లిని సంతోషపెట్టడానికి రాజ్యం త్యాగం చేసి వనవాసం వెళ్ళావు. ఈ రాజ్యాన్ని నాకిచ్చావు. నా వద్ద ఇల్లడగా ఉన్న రాజ్యాన్ని నీవు తిరిగి తీసుకో. దీన్ని నీవు కోరకుండానే తొందరపడి ఎందుకు ఇచ్చేస్తున్నాను అంటావేమో. ఈ రాజ్యభారం వహించటానికి నీకున్న దారుఢ్యం నాకు లేదు. హంసతో సమంగా కాకి ఎలా ఎగురుతుంది? మన తండ్రి పుత్రకామేష్టి చేసి నిన్ను ఎందుకు కన్నాడో ఆ ప్రయోజనం తీరాలంటే నీవీ రాజ్యభారం వహించాలి, మమ్మల్నందరినీ పాలించాలి అన్నాడు. భరతుడన్న దానికి రాముడు సమ్మతించాడు. ముందు భరతుడు, తరువాత లక్ష్మణుడు, సుగ్రీవుడు, విభీషణుడు మంగళ స్నానాలు చేశారు. రాముడి జుట్టు చిక్కులు తీసి సరిచేశారు. శరీరానికి లేపనాలు పూశారు. మాలలు ధరింపచేశారు. పీతాంబరం కట్టించారు. అతను సింహాసనం పైన కూర్చున్నాడు. దశరథుడి భార్యలు సీతను చక్కగా అలంకరించారు. కౌసల్య వానర భార్యలందరికీ అలంకారాలు చేయించింది. సుమంత్రుడు ఉత్తమాశ్వాలు పూంచిన రథం తెచ్చాడు. రాముడు అందులో ఎక్కి కూర్చున్నాడు. రథం అయోధ్యకేసి బయలుదేరింది. సుగ్రీవ, హనుమంతులు స్నానాలు చేసి మంచి బట్టలు ధరించి, కుండలాలు ధరించి బయలుదేరారు. సీత సుగ్రీవుడి భార్యలతో కలిసి బయలుదేరింది. దశరథుడి మంత్రులు వశిష్ఠుడితో సహా ముందుగానే అయోధ్యకు వెళ్ళి పట్టాభిషేకం ఏర్పాట్లు ప్రారంభించారు. తరువాత మంత్రులు రాముడికెదురు వచ్చారు. రాముడెక్కిన రథానికి కట్టిన గుర్రాలు పచ్చనివి. భరతుడు సారథిగా కూర్చున్నాడు. శత్రుఘ్నుడు చత్రం పట్టాడు. లక్ష్మణుడు వింజామర పట్టాడు. విభీషణుడు మరొక వింజామర పట్టాడు. సుగ్రీవ శత్రుంజయమనే మతగజాన్నెక్కాడు. రాముడి వెంబడి శంఖాలూదారు. భేరీ బాంకారాలు, జనుల కోలాహలము మిన్నుముట్టాయి. రాముడు అయోధ్య ప్రవేశించేసరికి ప్రతి ఇంటి మీద జెండా ఎగిరింది. అతను తిన్నగా దశరథుడి ఇంటికి వెళ్ళి
సుగ్రీవుడికి విడిది చూపమని భరతుడితో చెప్పాడు. సుగ్రీవుడు విడిది చేరుతూనే 4 సువర్ణ కలశాలను 4 వానరోత్తములకిచ్చి మర్నాడు తెల్లవారేలోపుగా వాటితో సముద్ర జలం తీసుకురమ్మన్నాడు. వాళ్ళ కలశాలు తీసుకొని ఆకాశ మార్గాన బయలుదేరి వెళ్ళారు. అలా వెళ్ళిన వారు జాంబవంతుడు, హనుమంతుడు, వేగదర్శి, వృషభుడును. తరువాత రామ పట్టాభిషేకం జరిగింది. సీతారాములను రత్నపీఠం పైన కూర్చోబెట్టారు. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, నుజ్జయునుడు, గౌతముడు, విజయుడు అనే 8 మంది మహర్షులు రాముడికి అభిషేకం చేశారు. వారి అనంతరం బ్రాహ్మణులు, కన్యలు, మంత్రులు, పౌరులు, యోధులు రాముణ్ణి అభిషేకించారు. శత్రుఘ్నుడు రాముడికి ఛత్రం పట్టాడు. సుగ్రీవ విభీషణులు వింజామరలు పట్టారు. దేవేంద్రుడు వాయుదేవుడు ద్వారా 100 కమలాలతో కూడిన బంగారు హారాన్ని, నవరత్న హారాన్ని పంపాడు. రాముడు బ్రాహ్మణులకు 1,00,000 గుర్రాలను, దూడలు గల 1,00,000 ఆవులను, 100 ఆంబోతులను దానం చేశాడు. 30 కోట్ల బంగారు నాణాలను, వస్త్రాలను, నగలను దానం చేశాడు. సుగ్రీవుడికొక దివ్యమైన కాంచనమాలను బహూకరించాడు. సీతకొక ముత్యాల హారం ఇచ్చాడు. సీత హనుమంతుడికి 2 బట్టలు పెట్టి అందమైన నగలిచ్చింది. రాముడు సీతకు ఒక ముత్యాల హారమిచ్చి, నీకు ఎక్కువ సంతోషం కలిగించిన వాడికి ఇచ్చేయి అన్నాడు. సీత దాన్ని హనుమంతుడికిచ్చింది. హనుమంతుడు దాన్ని వెంటనే మెడలో వేసుకున్నాడు. రాముడు ఇతర వానర ప్రముఖులకు, విభీషణుడికి యథోచితమైన కానుకలిచ్చాడు. పట్టాభిషేకం ముగియగానే రాముడి వద్ద సెలవు తీసుకొని వానరులు, విభీషణుడు తిరిగి వెళ్ళిపోయారు. రాముడు రాజ్యభారం సగం లక్ష్మణుడి పైన ఉంచి భరతుణ్ణి యువరాజుగా అభిషేకించి కీర్తివంతంగా రాజ్యం చేశాడు. అతను 100 అశ్వమేధాలు చేశాడు. రాముడి పరిపాలనలో ప్రజలకు ఎలాంటి ఈతి బాధలు లేవు, అకాల మరణాలు లేవు. రామరాజ్యం అంటే ఆదర్శవంతమైన రాజ్యం అనే అర్థం ఏర్పడింది. విన్నారు కదా, రామాయణంలోని యుద్ధకాండ ఈరోజుతో సమాప్తం. రేపు మళ్ళీ ఉత్తరకాండ మొదలుపెట్టుకుందాము.